మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిల శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకుని నేడు కరీంనగర్ డీసీసీ కార్యాలయంతో పాటుగా నగరంలోని పలు ప్రాంతాల్లో కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, డీసీసీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి తాజుద్దీన్ హాజరై శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నగరంలోని బస్టాండ్ వద్ద నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రారంభించారు. జిల్లానే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి ఒక గొప్ప నాయకుడు, కాంగ్రెస్ వాది, ప్రజాస్వామ్యవాది, వరదశీల భావాలతో ఏదైతుందో అనునిత్యం నిరుపేద వర్గాలు, గ్రామీణ ప్రాంతం యొక్క సమస్యల గురించి ఆలోచించేటువంటి ఒక నాయకుడు శ్రీపాదరావు గారు అని చెప్పని చెప్పక తప్పదని చెప్పట్టు. నాకు అదృష్టం ఏంటంటే వారితో నేను 83లో ఆనాడు శాసనసభలో కలిసి పనిచేసే అవకాశం, అట్లా 89లో కూడా కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. 89లో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు తదుపరి దిద్దుందో వారు వాస్తవంగా ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రాంతానికి వెళ్ళి వారికి అవకాశం వస్తుందని చెప్పి భావిస్తుంది. ఆ దశలో వారు శాసనసభ సభాపతిగా బాధ్యతలు చేపట్టి శాసనసభ ఏదైతుందో అంటే వారు వాస్తవంగా నిజమైనటువంటి ఒక సభాపతి అంటే అందరికీ సమానమైనటువంటి ఒక అవకాశాలు కల్పించే విధంగా అధికార పక్షమని కాకుండా ప్రతిపక్షాలు కూడా తమ ప్రాధాన్యత ఇచ్చి సభలో అందరి యొక్క వాక్కు వినిపించే విధంగా ఏదైతుందో అవకాశాలు కల్పించిన వారు అజాత శత్రువు. వాస్తవంగా వారు చూస్తేనే ఒక విధమైనటువంటి ఒక ప్రేమ, ఆప్యాయత వారిలో కనబడేది చెప్పండి. 85లో అయితే అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరొకరి శాసనసభ్యుడిగా గెలవడం చేస్తారు. అలాంటి జిల్లాలో తిరిగి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కొరకు 89లో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కొరకు ఏదైతుందో వారు చేసినటువంటి కృషి ఫలితంగా 89లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావటం, మళ్ళీ మేమందరం కూడా చాలా సభ్యులుగా గెలవడం జరిగిందని చెప్పంటున్నాను. వారు ఇక్కడ వాస్తవంగా చెప్పంటున్నాను వారి ప్రగతిశీల భావాలు ఒక విధంగా వామపక్ష భావాలు ఆనాడు మరి నిరుపేద వర్గాలకు అడ్డంగా నిలవడం తన బాధ్యతగా భావించేటటువంటి వారు. ఇక్కడ మంత్రి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం అంటే మామూలు విషయం కాదు. అది విస్తరించబడ్డ ఒక ప్రాంతం, అటవీ ప్రాంతం, ఒక విధంగా పారిశ్రామిక ప్రాంతానికి కూడా అనుబంధంగా ఉన్నది. గోదావరి నది తీరాల పుణ్యస్థలం ఏదైతుందో వారు ఇవాళకి కూడా మరి రాష్ట్ర స్థాయి లోపల వారి నాయకత్వం యొక్క భావాలను గుర్తించుకోవటం, వాటిని తలుచుకోవటం జరుగుతుంది. నిజమైన వారు చివరికి దురదృష్టకరం ఏంటంటే తీవ్రవాదుల ఘాతకానికి వారు బలి కావడం దురదృష్టకరం. మరెవరూ కూడా ఊహించని చెప్పండి. వారి వల్ల అకాల మరణానికి గురి కావటం యావత్ తెలంగాణ ప్రాంతానికి సంఖ్యలో చెప్పక తప్పదంటే మరి వారి తదుపరి తండ్రికి తగ్గ తనయుడిగా ఈరోజు శ్రీధర్బాబు గారు ఏదైతుందో శ్రీపాదరావు గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా, ఆలోచనకు అనుగుణంగా ఏదైతుందో వారి వల్ల తిరిగి శ్రీపాదరావు గారి యొక్క ఆలోచన విధానాన్ని ఆచరణ రూపకంగా అమలు చేయబడే విధంగా శ్రీధర్బాబు గారు ఏదైతుందో రాష్ట్రంలో పారిశ్రామిక ఐటీ రంగాన్ని అభివృద్ధి పథకం తీసుకువెళ్ళటానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతుందో పెట్టుబడులు సమకూర్చడంలో ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో సహచరుడిగా అండగా నిలబడి ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో మన కరీంనగర్ జిల్లా గుర్తింపు తీసుకురావడం జరుగుతుంది. నేను ఇవాళ శ్రీపాదరావు గారి యొక్క జయంతి సందర్భంగా నాడు వారికి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం నిర్వహించినటువంటి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు, అంటే కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మా మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు ఆరేపల్లి మోహన్ గారు, ఈ శాసన ఎన్నికలో శ్రీనివాస్ గారు, ఇందులో పాల్గొన్నటువంటి
అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు.